హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ ఎదుట అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాలతో డ్యూటీకి రాకూడదని ఇటీవల ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు స్వాములు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. బరాబర్ చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడల మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు? వాళ్ళ గంటలు గంటలు ముందు పంపిస్తారు. పోలీసులకు అన్నారని చెప్తే మీరు అట్టుకెళ్ళారు. చూస్తున్నాం హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ ముందు అయ్యప్ప దీక్ష వేసుకున్న స్వాములు ఆందోళనకు దిగిన సిచ్యువేషన్. అయ్యప్ప మాలతో డ్యూటీకి రాకూడదు అంటూ ఇటీవల ఇచ్చిన ఒక మెమోకు వ్యతిరేకంగా వీళ్ళంతా నిరసన తెలుపుతున్నారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా తోపులాట కూడా జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ ముందు ఉంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, ఏం జరుగుతోంది అక్కడ? తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకున్నాయి. అయ్యప్ప స్వాములంతా కూడా ఒక్కసారిగా ముట్టడి చేసించారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయ్యప్ప స్వాముల ధర్నాకి బీజేపీ నేతలు మద్దతు నిలిచారు. స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా మంది అయ్యప్ప స్వాములను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫామ్ ఆంక్షలు ఎందుకంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. తమ ప్లకార్డులు పట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయంటూ కూడా స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐకి అయ్యప్ప మాల వేసుకుంటే నోటీస్ ఇవ్వడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే మెమోని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డీజీపీ కార్యాలయం ముందు ప్రస్తుతం అయ్యప్ప స్వాముల ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఎస్ఐకి ఇచ్చిన మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయంటూ వెంటనే సిపి నిర్ణయం తీసుకోకుంటే హైదరాబాద్ సిపి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా అయ్యప్ప స్వాములు కూడా ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పోలీసులకు ఇటు అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం ముందు తోపులాట పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న వారిని కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓన్లీ హిందూ టెంపుల్లను హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోలీసుల చర్యలు ఉన్నాయంటూ కూడా స్వాములంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హరి అమర్, అయితే వచ్చిన ఇప్పుడు అయ్యప్ప మాలధారంలో ఉన్న వీళ్ళందరూ కూడా పోలీసులా లేకపోతే సదరు ఎస్ఐకి మద్దతుగా వచ్చిన వాళ్ళ? ఇంతమంది ఏంటి అంటే ఎప్పుడు మనం ఇలాంటి ఆందోళన చూడలేదు కదా. ప్రస్తుతం వచ్చిన అయ్యప్ప స్వాములంతా కూడా కామన్ గా మాల ధరించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు పవిత్రమైన అయ్యప్ప మాల వేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు డీజీపీ కార్యాలయం ఆందోళనతో చుట్టుపక్కల కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ నెలకొందనుకోవచ్చు. ఉన్నటువంటి ట్రాఫిక్ ని కూడా పోలీసులు ఒకవైపు క్లియర్ చేసేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. డీజీపీ కార్యాలయం వద్ద ఇంకా అయ్యప్ప స్వాములు ఒక్కొక్కరిగా చేరుకుండడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. వినని వారిని వెంటనే అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్న వారిలో ఓన్లీ అయ్యప్ప స్వాములు మాత్రమే ఉన్నారు. డిపార్ట్మెంట్ సంబంధించిన చిన్నవారు ఎవరు కూడా వేరే చెప్తా ఉన్నారు. డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన చేయడానికి పర్మిషన్ అనుమతులు లేవంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హరి రైట్, కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ ఎదుట అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అయ్యప్ప మాలతో డ్యూటీకి రాకూడదని ఇటీవల ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా వీళ్ళంతా నిరసన తెలుపుతున్నారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి.
ఏం జరుగుతోంది అక్కడ? డీజీపీ కార్యాలయం వద్ద ఇంకా అయ్యప్ప స్వాములు ఇంకా ఇక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆందోళన చేస్తున్న అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకైతే తరలించారు. కొద్దిసేపటి క్రితమే బీజేవైఎం నేతలు కూడా లోపలికి చేరుకోవడం జరిగింది. డీజీపీకి వినతి పత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్లారు. అయ్యప్ప స్వాముల సంబంధించి వేషాధారంతో ఉన్న ఎస్ఐకి మెమో ఇవ్వడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు డీజీపీ కార్యాలయం వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు ఏఆర్ ఫోర్సు, సివిల్ ఫోర్స్ కూడా ప్రస్తుతం రంగంలోకి దింపారు. ఏ క్షణమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటి కూడా కంట్రోల్ చేసేందుకు అయ్యప్ప స్వాములను ఎప్పటికప్పుడు ఇక్కడికి ఆందోళన చేస్తున్న అందరిని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది కూడా మనం చూడవచ్చు బీజేపీ నేతలతో పాటు అయ్యప్ప స్వాములందరినీ కూడా ఒక పక్కకు బారికేడ్లు వేసి ఉంచారు. వాళ్ళెవరినీ కూడా డీజీపీ కార్యాలయం ముందడికి తీసుకువెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇంకా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది అయ్యప్ప స్వాములు మాట్లాడే ప్రయత్నించాం. ఎట్లా చూస్తారేంటి? స్వామి శరణమయ్యప్ప స్వామి, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్వామి. ఇది ఏకపక్ష కుట్రగా నడుస్తుంది తప్ప ఈ గవర్నమెంట్లో ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా జరగలేదు స్వామి. ఇలా ఈ స్వామి మాలని వేసుకొని విధులకు రావద్దు అనే విధంగా వీళ్ళు వక్రించి మాట్లాడుతున్నారు. ఈ గతంలో చూసుకుంటే హిందూ దేవాలయం మీద దాడి కావచ్చు, ఇప్పుడు స్వామి మాల మీద అయ్యప్పల మీద జరిగే కుట్ర కుతంత్రాలు కావచ్చు, ఇవన్నిటిని చూస్తుంటే ఈ హిందువుల ఈ భారతదేశంలో హిందువులు అనేది ఉండకూడదు, హిందువుల పండుగలు జరుపుకోకూడదనే ఏకపక్షంలో ఈ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువులంతా ఏకమయ్యే రోజు దగ్గరలో ఉంది. హిందువులంతా ఏకమైతే మాత్రం ఈ గవర్నమెంట్ అనేది ఇంకా గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా జరగదు, రాదని కూడా మేము తెలియజేసుకున్నాం స్వామి. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు స్వామి? హిందువులకి ఏదో విధిగా జరిగే పండుగల్లో కానీ పంబాల్లో కానీ మీరు మాకు ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వండి. మేము హిందువులుగా కోరుకునేది ఒకటే, మాకు తోఫాలు, వేరే వేరే సహాయ నిధులు, ప్రభుత్వ నిధులు మేము అడగట్లేదు. మా హిందువుల పండుగలు జరిపేటప్పుడు మా మనోభావాల్ని రెచ్చగొట్టే విధంగా, మా మనోభావాన్ని కించపరిచేలాగా చేయొద్దని మేము కోరుకుంటున్నాం సార్. అయ్యప్ప స్వాముల మీద లాఠీ చార్జ్ జరగడాన్ని ఏ విధంగా చూస్తారు స్వామి? ఇదే తీవ్రంగా ఖండిస్తున్నాం స్వామి. ఎందుకంటే మేము స్వాములుగా వచ్చి డీజీపీ గారికి విన్నపం ఇద్దామని వచ్చాం స్వామి. మా మీద లాఠీ చార్జ్ చేయడము, మమ్మల్ని అమానుషంగా నెట్టేయడము, లాగేయడము, వ్యానులకు ఎక్కించడము అనేది చాలా అంటే చాలా బాధాకరం. మేము స్వాములుగా నియమ నిబంధనలతో కాళ్ళకి చొప్పులు లేకుండా ఒంటిపూట భోజనం చేస్తూ నిబద్ధతతో ఉంటాం స్వామి. పొద్దున 5 గంటలకు లేచి సాయంత్రం వరకు నియమ నిబంధనలతో స్వామివారిని ధ్యానిస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ మేము నినాదించుకుంటూ మేము ఒక్కపూట భోజనం చేస్తూ ముందుకు సాగుతుంటాం స్వామి. అలాంటి స్వాముల మీద మీరు వ్యక్తిగత కక్షతో వివక్ష చూపిస్తూ నెట్టేయడము, తోసేయడము, వ్యాన్లు ఎక్కించడము, మేమేమో జీవిత ఖైదీలాగా ఖైదీలు చేసినట్టు మా మీద అగత్యాలు చేయడం అనేది చాలా దారుణం స్వామి. దీనికి అందరికీ దేవుడైన వాడు పైన ఉంటాడు స్వామి. ఆ దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఈ గవర్నమెంట్ అయితే ఇంకోసారి రాదు స్వామి, రాదు. ఇది మా బాధ కాదు, మా స్వాములే కాదు, మా హిందువులు ఏకకంఠంతో బాధపడుతూ ఘోషిస్తున్న ఘోష స్వామి ఇది. మరికొంతమంది బీజేవైఎం నేతలు కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈరోజు సడన్గా లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయ్యప్ప స్వాముల మీద పోలీసుల ఆంక్షలను ఏ విధంగా చూస్తారు? స్వామియే శరణమయ్యప్ప. స్వామి మాలధారణ వేస్తే మేము చిన్న నుంచి ఏజ్ పెద్ద వరకు కాళ్ళు మొక్కుతాం స్వామిలై. అంత రెస్పెక్ట్గా అటువంటి చూసేటువంటి స్వామి మాలని మీరు అపవిత్రం చేద్దామని చూస్తారు. అదేగాక ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కనుక మా గుళ్ళ మీద దాడులు, మా అయ్యప్ప స్వాముల మీద దాడులు, మా పూజారుల మీద దాడులు, హిందుత్వం అనే దాని మీద ఒక అర్థం లేకుండా చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి దీని మీద. ఎందుకంటే మా హిందువులంటే ఎందుకు నీకు ఈ విభక్షాన్ని అడుగుతున్నా. ఒకటే కాక స్వాములు మాలేస్తే మీకు ప్రాబ్లం ఏంది? అదే ముస్లిమ్స్ కావచ్చు, అదే క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళకు క్రిస్మస్ టైంలో కావచ్చు, లేదా ముస్లిమ్స్కి రంజాన్ టైంలో కావచ్చు, వాళ్ళకి స్పెషల్గా టైంలు ఇస్తున్నారు. మేము టైంలు కూడా అడుగుతలే కదా. మాలధారణ చేసిన వాళ్ళు ఏ టైం పని చేసుకుంటూనే వెళ్తారు. ఏ స్వామి కూడా ఖాళీ ఉన్నట్టు కనిపించారు. 45 రోజులు దీక్షలు వండుకుంటా కూడా వాళ్ళ పని వాళ్ళు, ఎటువంటి పని కానీ వాళ్ళు చేసుకుంటా ముందుకు సాగుతున్న మాలలు ఉంటారు. వాళ్ళు ఎటువంటి దీక్షలు ఉంటారు అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఒక్కపూట భోజనం చేసుకుంటూ స్వాములు అరహర గోస్తున్నారు స్వాముల మీద. అట్లాంటి దాడులు కావచ్చు, మాటలు కావచ్చు, అరెస్టులు కావచ్చు. వీళ్ళు దొంగల రౌడీలా ఎందుకు మీరు ఇట్లా పోలీసు అంతా పహారా ఎందుకు? ఇది మేము మా రిప్రజెంటేషన్ ఏంది? మా ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని ఇటు దాకా వచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఇంత ఈ పోలీస్ పహారా అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇది మొత్తంగా ఏదైతే అయ్యప్ప స్వాముల మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తివేయాలి. ఇతర మతాలకు ఉన్నటువంటి ఆంక్షలు లేవు. ఓన్లీ హిందూ సంఘాలు, హిందూ మతాలకు సంబంధించిన
మాలల మీదే కావాలని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వెంటనే ఆంక్షల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అయ్యప్ప స్వాములు ఇటు బీజేవైఎం నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ఇప్పటికే బీజేవైఎం నేతలు కూడా ఒక్కొక్కరుగా డీజీపీ కార్యాలయం నుంచి కూడా బయటికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడేందుకైతే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అయ్యప్ప స్వాములు ఇటు బీజేవైఎం నేతలు కూడా వచ్చారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే ఇది మొత్తంగా చూడొచ్చు అయ్యప్ప స్వాముల మొత్తం పూర్తిగా రిస్ట్రిక్షన్ అయితే ఇక్కడ విధించారు. ఇక్కడ మీడియాని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు పోలీసులు కొంచెం మీడియా పైన దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కవరేజ్ చేస్తున్న అయ్యప్ప స్వాములకు సంబంధించి కవరేజ్ చేస్తున్న మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు ఈ రకంగా ఇటు మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయ్యప్ప స్వాముల మీద లాఠీచార్జే కాదు మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. వెంటనే అయ్యప్ప స్వాముల మీద ఉన్నటువంటి ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ప్రస్తుతం అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. హరి ఒక పోలీస్ అయ్యప్ప ప్రాబ్లం అయింది వచ్చినము ఈ విషయము మన ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఎందుకంటే అన్ని కులాలున్నాయి, అన్ని జాతులున్నాయి. ఈ యొక్క అయ్యప్పకి ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అడుగుతున్నాం స్వామి. అయ్యప్పనే డిస్టర్బ్ చేసే కారణం అదే మాకు తెలవాలి స్వామి. మేము శాంతిగా డీసీపీ గారికి లెటర్ ఇద్దామని వస్తే డీసీపీ లేకపోతే ఎవరికి ఇస్తాం స్వామి. స్వామి శరణం స్వామి అప్ప నీలి రంగు జుట్టినోళ్ళు దెయ్యమంతో ఉన్నారు. నిన్నైన స్వామి మా అండ ఉండ రామయ్య స్వామి ప్రకృతంతా నీ కోసం పరవశించిపోయింది. మూవింగ్ ఆన్ టు అదర్ అప్డేట్స్. విజనరీ చంద్రబాబు తాజాగా అద్భుతమైన విజన్ ఒకటి బయటపెట్టారు. 99 పైసలకే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అయిన వాళ్లకు దోచిపెట్టేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేసే స్కామ్కు స్కెచ్ చేశారు. ఇలా అప్పనంగా భూములు పందేరం చేసేందుకు ప్రైవేట్ వ్యాపారం నుంచి వేల కోట్లు నొక్కేసే స్కీమ్ను ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా అమలు చేసేస్తున్నారు. డెకాయిటీలను మించిన దోపిడీపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ను హోల్సేల్గాను రిటైల్గాను అమ్మేయటానికి చంద్రబాబు రెడీ అయిపోయారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.